డిఫరెన్స్ లేదు. మీ మిత్రపక్ష పార్టీనే అధికారంలో ఉంది కదా, మళ్ళీ ఏమైనా అడుగుతారా ఓపెన్ చేయమని? అంటే ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమైనా ఉందంటే వాళ్ళిద్దరి మధ్య మౌలికమైనటువంటి తేడాలు ఉంటాయని అనుకోవడం లేదు. నయీం కేసుని మళ్ళీ విచారణ చేయండి అని మీరు వీళ్ళు కూడా చేయరు రాజస్థాన్ ఎందుకు అనుకుంటున్నారు సార్? అంతా ఒకే తాను పెళ్ళలే కదండి. మళ్ళీ వాళ్ళు మీరు రాజకీయ పార్టీలో మారినంత మాత్రం దానికి పోతారా? ఇప్పుడు చూస్తున్నాం కదా ల్యాండ్ సెటిల్ అవుతున్నాయో, అప్పుడు అట్లా సెటిల్ అని చూస్తూనే ఉన్నాం కదా, ఇంకా బయటకు వస్తాయి కదా. అందువల్ల మేము వాళ్ళ భ్రమలు మాకు లేవు. ఒకే తానుముక్కలు అంటున్నారు. అదే నయీం కేసు ఓపెన్ చేశాను. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేసిందన్న విమర్శలు కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతుంది అంటారా? అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రిన్సిపల్స్ పోతాయో అనైతికంగా దీని మీదకి పోతున్నారు. ఇప్పుడు ఇజ్రాయలీస్ టెక్నాలజీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు పెట్టిన వాడి మీదకి వచ్చింది. అతను పెగాసిస్ ఇప్పుడు ఓపెన్గా బయటపడింది కదా. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర డెన్ పెట్టి ఏ విధంగా చేసినా వచ్చింది, బయటపడింది, కేసు వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు పొలిటికల్ ఫైట్ చేయడం మంచిదే, కానీ బిలో బెల్ట్ పెట్టడం కరెక్ట్ కాదు. అది ఎవరు చేసినా, మనం టీఆర్ఎస్ చేసినా సరే కరెక్ట్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ బెల్ట్ చేయడం చేస్తాను నేను అనుకోవడం లేదు, చేసి అది కూడా తప్పే. రెండవది ఇష్యూస్ పైన కూడా గతంలో చేసిన దానిపైన ఫైట్ చేస్తున్నా ఫండమెంటల్గా ఇంకా కొన్ని అట్లే ఉన్నాయి, అవి కూడా పరిష్కారం కావాలా. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టు. ఇప్పుడు నయీం కేసుని తిరగదోడమని చెప్పేసి నేను చేస్తాను, కానీ చేస్తాను నేను అనుకోను, కానీ చేయాల్సిందే, దానిపైన చేయాల్సిందే నేను కోరుతా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏంటి సార్ మీ పార్టీ వైఖరి ఏంటి? ఓపెన్గా కనిపిస్తుంది కదా మా పార్టీ వైఖరి ఉంది. ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్ ఉంటూ అందరూ డన్ పెట్టి మొబైల్ క్యాంప్ లాగా పెట్టి చేయడం అంటే అది ఘోరమే కదా. అంత ఘోరం ఎందుకు చూడాలా? ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పేది ఏంటంటే, మీరు ఒకసారి నాగార్జున కలెక్టర్ ఉన్నాడు, ఆయన న్యాయం కోసం కొట్లాడుతుంటే ఒక ఎంఆర్ఓ సస్పెండ్ చేస్తే ఎంఆర్ఓ వచ్చి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆయన ట్రాన్స్ఫర్ చేయించాడు నాగార్జున. అప్పుడు నాగార్జున అన్నా నేను ఇక్కడ ఉన్న కలెక్టర్ ఆడిపోయిన కలెక్టర్ అని. అందులో మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకంటే భయపడాలని, మీకు ఇష్టంతో చేయబాక, ఇంకో చోటుకు పో, అంతేగాని తప్పుడు పనులను చేయించి జైలు పోవాల్సిన కర్మ మీకు ఎందుకు వచ్చింది? ఎగ్జిక్యూటివ్ అనేది చాలా రెస్పెక్టెడ్. పొలిటికల్ పార్టీస్ అంటావా ఒకసారి అన్పాపులర్ అవుతారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్స్. వాళ్ళు ఎందుకు దిగజారిపోవాలా? ఇప్పుడు ఎందుకు వాళ్ళు జైలు పడాలా? ఎందుకు విదేశాలకు పోయి దాంకోవాలా? అంత కర్మ మీకు ఎందుకు వచ్చింది? మీ జీతం మీకు వస్తుంది కదా, మీ హోదా మీకు ఉంటుంది కదా. ఇప్పుడు నేను బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నాను. సరే, కేసీఆర్ రేవంత్ రెడ్డి పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన టీఆర్ఎస్ నాయకుడు, ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఈయన హామీలు తీసుకుంటాడు, ఆయన ఇద్దరు బుద్ధి పార్టీ వాళ్ళే. ఏ రాయితీ పనులు కొట్టుకునేకి మేము దానిలో క్లాస్ ఆస్పెక్ట్లు అంతా ఒకటే, వాళ్ళు మిగతా ఆస్పెక్ట్ తేడా ఉండొచ్చు. అందుకని ఈయన పెద్ద కమ్యూనిస్ట్ కాదు, ఆయన పెద్ద బీజేపీ వాడు కాదు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళకు ఉంది, దాన్ని అనలైజ్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు మాకు. ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏం చేస్తాం చూసిన తర్వాత దెన్ వీ విల్ అసెస్ ఇట్. సార్, కానీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని చెప్పేసి అది అసంబద్ధమైన ఆర్గ్యుమెంట్ అండి. సార్, దీనిపైన మీ కామెంట్ ఏంటి? అది అసంబద్ధమైన ఆర్గ్యుమెంట్. బీజేపీ ఎందుకు చేస్తాడు రేవంత్ రెడ్డి? అని పిచ్చోడా? అది పుట్టడానికి గెట్టోడు, ఆయనకి అన్ని విషయాలు బాగా తెలుసు. అంటే గవర్నమెంట్ కూలకుండా ఉండడానికి అది రాజకీయంగా విమర్శించండి రేవంత్ రెడ్డి. బీజేపీలో చేస్తాడనేటువంటి గవర్నమెంట్ కూలకుండా ఉండడానికి కొత్తగా ఏమొచ్చింది? ఇప్పుడు మళ్ళీ రాజీనామాల పత్రం వస్తూ ఉంది. హరీష్ రావును సీఎం ఇద్దరు రాజీనామా అంటారు, ఇద్దరు బోగస్, ఇద్దరు రాజీనామా చేయరు, నేను రాసిస్తా కవరంటే. బోగస్ అంతా జనాల్ని పిచ్చోళ్ళు చేయడానికి మాటలు తప్ప. సార్, మీకు ఇంకో విషయం గుర్తు ఉందో లేదో, కామెంట్స్ తెలంగాణలో బీజేపీని సేవ్ చేయడం కోసం బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది, డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దాంతో ఏకీభవిస్తారా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటేని అనుకుంటున్నారా? ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, ఇంకో వైపున ఎంఐఎం, వీళ్ళంతా ఒక అండర్స్టాండింగ్ ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు కొట్లాడుకున్నా కూడా అంటే క్యాండిడేట్స్ వీక్ బలహీనం అని చెప్పేసి చెప్పలేము. నీకు చేత అయితే ఓల్డ్ సిటీ ఉంది, ఓల్డ్ సిటీలో మరి సెంట్రల్ ఫోర్స్ ఉపయోగించి ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళు చేయలేరు, ఎందుకంటే మోడీ ఎంఐఎం దగ్గర కాబట్టి. అందువల్ల ఇప్పుడు దీనిలో వీక్ క్యాండిడేట్ బలవంతుడు. ఒకసారి మీరు గుర్తుంచుకోండి, బలహీన క్యాండిడేట్ పెట్టినా కూడా పొలిటికల్గా కలిసి వస్తే వాడే బలవంతుడు అవుతాడు. అనేక మంచి అనుభవం ఉంది. అది ఈ విషయం నేను అవగాహనతో పుట్టిన అనుకోను. ఎవరు గెలుపు కోసం వాళ్ళు, ఎవరు అందుబాటులో క్యాండిడేట్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. అది గెలుపు డబ్బులు ఖర్చు